వారియే కనిపిస్తూ ఉంటే ఈ ఓట్లు వరద కారణంగా ఈ ఓట్లన్నీ కూడా ప్రకాశం బ్యారేజ్కు కొట్టుకొని వస్తే ఆ కొట్టుకొని వచ్చిన దాన్ని రాజకీయం చేయాలని వాస్తవాలను వక్రీకరించి ఆయన 60 మందిని నిర్దాక్షిణ్యంగా చంపేసి ఇన్ని లక్షల మందిని తాను ఇబ్బంది పాలు పెట్టాడు అన్న మాటను మర్చిపోయేట్టుగా చేయాలని, డైవర్ట్ చేయాలి అని తాను వక్ర భాష్యం చూపిస్తూ వేలు ప్రతిపక్షం వైపు ఎత్తి చూపిస్తారు. నేను అడుగుతా ఉన్న చంద్రబాబును, అయ్యా దాదాపుగా మీ ప్రభుత్వం వచ్చి 3-4 నెలలు అవుతా ఉందయ్యా. 3-4 నెలల నుంచి మీ ప్రభుత్వం ఉంది. 3-4 నెలల నుంచి ఉన్న మీ ప్రభుత్వంలో ఏదైనా జరిగితే ఓనర్షిప్ తీసుకోవాల్సింది మీరు, ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది మీరు, ప్రజలకు తోడుగా నిలబడాల్సింది మీరు. అలాంటిది మీరు వక్ర భాష్యం చూపిస్తూ నేరాన్ని ఇంకొకరి మీద నెట్టి చూపించాలి అని చెప్పి మీ దుర్మార్గపు బుద్ధి నిజంగా ఎంతటి దారుణంగా ఉంది అని చెప్పడానికి ఇది కూడా ఒక నిదర్శనం. నిజంగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన రాక్షస పాలన చేస్తా ఉన్నాడు, ఏ రకంగా ఈనాడు అనే దినపత్రిక, ఏనాడు ఆంధ్రజ్యోతి, ఏనాడు TV5 ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎలా గోబెల్స్ మాదిరిగా ఎలా మోస్తున్నారో చెప్పడానికి కూడా ఒక చిన్న ఉదాహరణ ఈరోజు ఈనాడులో వచ్చింది. ఏమొచ్చింది? రెయిన్ గేజ్ మీటర్లు చెడిపోయాయంట. రెయిన్ గేజ్ మీటర్లు చెడిపోయాయి ఈనాడులో ఈరోజు కింద పాటలో ఫ్రంట్ పేజ్లో స్టోరీ. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి వర్షం ఎంత పడుతుందో తెలియడం లేదంట. ఇది మా ప్రభుత్వంలో చెడిపోయాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు వచ్చినాక ఇప్పుడు మరమ్మతులు పూర్తి చేయిస్తున్నారంట. ఇప్పుడు నిజంగా ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారనంటే వీళ్ళు మనుషులేనా అని అడుగుతా ఉన్నాను నేను ఈ సందర్భంగా. అయ్యా, రాష్ట్రంలో పాత విధానంలో ఉండే రెయిన్ గేజ్ మీటర్లు ఎప్పుడూ అవుట్డేటెడ్ అయిపోయాయి. వాటి స్థానంలో ఆటోమేటిక్ సెన్సార్ వ్యవస్థలు, ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్స్, 1599 వెదర్ స్టేషన్స్, ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్స్ రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి. 2014 నుంచి కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని ఇంకా మేము బలపరుస్తూ మా హయాంలో మరో 450 ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్స్ మేము ఇంకా ఫర్దర్గా స్ట్రెంథెన్ చేస్తూ ఏర్పాటు కూడా చేశాం. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వరదలు వచ్చినప్పుడు పక్కన జీకొండూరులో 42 సెంటీమీటర్లు, పక్కన ఇక్కడ విజయవాడ సెంటర్లో 30 సెంటీమీటర్లు అని ఈ డేటా అంతా మీరు ఎలా చెప్పగలిగినారు? ఇవన్నీ ఉన్నాయి కాబట్టే చెప్పగలిగినారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే రైతులకు ఇన్సూరెన్స్ వస్తూ ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఈ క్రాపింగ్ జరుగుతూ ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే అన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ మీరేం చేస్తూ ఉన్నారు? మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు 60 మందిని చంపినారు అన్న పాపాన్ని పక్కకు డైవర్ట్ చేసేందుకు, ఇన్ని లక్షల మంది అవస్థలు పడుతున్నారు అన్న టాపిక్ను డైవర్ట్ చేసేందుకు మళ్ళీ డైవర్షన్లో భాగంగా వెదర్ మీటర్లు అంట ఉండే పాత విధానంలో ఉండే రెయిన్ గేజ్ మీటర్లు చెడిపోయాయట, మా హయాంలోనే చెడిపోయాయట, మేము పట్టించుకోలేదట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు కనుక్కున్నాడట, ఇప్పుడు రిపేర్ చేయిస్తున్నాడు. నిజంగా సిగ్గుండాలి రామోజీరావు ఈనాడు దినపత్రికకు రాయడానికి. ఇంతగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, చంద్రబాబు నాయుడు ఇంతమంది కలిసి ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఇంతగా తాపత్రయపడతా ఉన్నారంటే అసలు వీళ్ళు మనుషులేనా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. నేను ఇవాళ చెప్తా ఉన్నా ఎంత దారుణంగా ఉంది వీళ్ళ పాలన అంటే, నిన్న పెదకూరుపాడు నియోజకవర్గంలో జరిగిన ఘటన, మా ఎక్స్ఎమ్మెల్యే శంకర్రావు, పెదకూరుపాడు ఎక్స్ఎమ్మెల్యే శంకర్రావు అన్న పెదకూరుపాడులో ఈ విపత్తు వల్ల, వరదల విపత్తు వల్ల జరిగిన నష్టాల్లో పాలు పంచుకుంటూ రైతులకు, ప్రజలకు తోడుగా ఉండేందుకు తాను బయలుదేరుతా ఉంటే తాను వెళ్లకుండా కారును అడ్డగించి, ఒక ఎక్స్ఎమ్మెల్యే కారును అడ్డగించి ఆ కారును పగలగొడతారు.
తాను వరద బాధితులను చూడకూడదట, వరద ప్రాంతాన్ని తాను పరామర్శించకూడదట. నిజంగా వాళ్ళు అనుకుంటా ఉన్నారు, ఇలా ఎవరూ కూడా పోకూడదు, ఇలా ఎవరూ కూడా చూడకూడదు, ఇలా ఎవరూ కూడా మాట్లాడకూడదు. ఇలా జరిగింది అని అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన ఈ తప్పిదాలు బయటికి రావు అని వీళ్ళు అనుకుంటున్నారు. అయ్యా చంద్రబాబు, ఇవన్నీ తాత్కాలికమే. నష్టం జరిగింది ప్రజలకు, కష్టం వచ్చింది ప్రజలకు, దెబ్బ తగిలింది ప్రజలకు, నొప్పి కలిగేది ప్రజలకు. ఆ ప్రజలు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న ఈ తప్పులను ఒకదానికి ఒకటి యాడ్ చేసుకుంటూ పోతా ఉన్నారు. యాడ్ చేసుకుంటూ పోయి శిశుపాలని పాపాల మాదిరిగా మీ 100 తప్పులు కూడా వేగంగా ముందుకు పడతా ఉన్నాయి అడుగులు. మీరు భూస్థాపితమైపోయే రోజులు కూడా త్వరలోనే వస్తూ ఉన్నాయి. మీరు మీ పార్టీని కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇక్కడ నుంచి సామిరెడ్డి అని ఇదే పెదకూరుపాడు నియోజకవర్గానికి సంబంధించిన మరో నాయకుడు సామిరెడ్డి విషయంలో పరామర్శించడానికి పోతా ఉన్నా. తాను గతంలో మార్కెట్ యార్డ్ చైర్మన్గా చేసిన వ్యక్తిని కారు అడ్డగించి, కారు ఆపి తన కాళ్ళు తన చేతులు రెండు కూడా రాడ్లతో కొట్టి చనిపోయాడు అని చెప్పి తనను వదిలేసి వెళ్ళిపోయిన ఘటనలో తనను పరామర్శించడానికి పోతా ఉన్నా. నిజంగా ఏం జరుగుతూ ఉంది? టాపిక్లన్నీ కూడా ఎవరు కూడా జెండా పట్టుకోకూడదు, ప్రజలెవరూ నిలదీయకూడదు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎన్నికలప్పుడు సూపర్ 6 అంటూ, సూపర్ 7 అంటూ ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పుడు అబద్ధాలు చెప్పాడు. ఆ అబద్ధాలన్నీ ఇవాళ మోసమయ్యాయి. మోసంలో నుంచి ప్రజలు ఈరోజు కోపం, ప్రజలకు ఈరోజు ఆ మోసం నుంచి ప్రజలు కోపంతో ఈరోజు బయటికి రోడ్ల మీదకి రాకూడదు అని వైఎస్ఆర్సీపీ శ్రేణులు రోడ్ల మీదకి ప్రజలకు మద్దతు తెలుపుతూ రాకూడదు అని ఈ మాదిరిగా ఒక దుర్మార్గపు అగాత్యాల పాలన చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, దాదాపుగా 3.5 నెలలు దాటుతా ఉంది. ఏమైనా మీ సూపర్ 6లను అడుగుతా ఉన్నా, ఏమైనా మీ సూపర్ 7లను అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, ఇదే జగన్ ముఖ్యమంత్రిగా ఉండింటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ పాటికే ఉండింటే రైతులందరికీ కూడా ఈ పాటికి రైతు భరోసా సొమ్ముబడి ఉండేది, రైతులందరికీ కూడా ఉచితంగా ఇన్సూరెన్స్ అందుండేది. రైతులందరికీ కూడా ఎందుకు ఈ విపత్తులు వచ్చాయి? ఈ విపత్తులు వచ్చి ఇంత పంట నష్టం జరుగుతూ ఉంది. ఎక్కడన్నా ఒక్క గ్రామ సచివాలయంలో కానీ కనీసం వీళ్ళంతా కానీ ఆ గ్రామ సచివాలయంలో లిస్టులు పెట్టి సోషల్ ఆడిట్ చేసి ఎవరికైనా ఇంకా మిగిలిపోయి ఉన్నారా, అందరి వచ్చినాయా, అన్ని ఊర్లు నమోదైనాయా అని చెప్పి చూసే కార్యక్రమం కనీసం జరుగుతూ ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. సోషల్ ఆడిట్లు గాలికి ఎగిరిపోయాయి. గ్రామ సచివాలయంలో పారదర్శకంగా లిస్టులు పెట్టే కార్యక్రమం గాలికి ఎగిరిపోయింది. రాని వాళ్ళు ఎవరైనా కూడా నమోదు చేసుకోండి అని అడిగే ప్రక్రియ గాలికి ఎగిరిపోయింది. ఈరోజు గవర్నెన్స్లో రైతులకు పెట్టుబడి సహాయం లేదు, రైతులకు ఫ్రీ ఉచిత ఇన్సూరెన్స్ లేదు, రైతులకు ఈ క్రాప్ లేదు. ఇలాంటి కెలామిటీ వస్తే, ఇలాంటి విపత్తు వస్తే కనీసం రైతులను పారదర్శకంగా ఆదుకునే కార్యక్రమం కూడా లేదు. ఈరోజు నిజంగా ఆరోగ్యశ్రీ పరిస్థితి చూస్తే జనవరి నుంచి మామూలుగా జనవరిలో ఏదైనా హాస్పిటల్స్ బిల్స్ వస్తే ఫిబ్రవరిలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ప్రాసెస్ చేసి మార్చిలో బిల్స్ ఇస్తారు. మార్చి 16న కోడ్ వచ్చింది. ఇక అంతే. జనవరి నుంచి ఇప్పటిదాకా 2,000 కోట్లు పైచిలుకు దాటాయి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ బిల్ హాస్పిటల్స్ బిల్లు. ఇంతవరకు ఇచ్చిన పాపాల పోల. ఆరోగ్య ఆసరా అటకెక్కిచ్చేశారు. 104, 108 మన ఎంప్లాయీస్కి సంబంధించి మొన్న అడుగుతూ ఉంటే, సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు జీతాలు లేదు సార్ అని చెప్తా ఉన్నారు. ఈరోజు మెడికల్ కాలేజీలు 17 కొత్త మెడికల్ కాలేజీలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కట్టడం మొదలుపెట్టి అందులో 5 అప్పటికే పూర్తి చేసేసి ఆ 5 కాలేజీల్లో సీట్లు కూడా తెచ్చుకొని మిగిలిన ఇంకొక 5 కాలేజీలకు కూడా ఇప్పుడు సీట్లు తెచ్చుకునే దానికోసం అన్ని వసతులు క్రియేట్ చేసి పెడితే చంద్రబాబు నాయుడు ఏం చేస్తూ ఉన్నాడు? డబ్బుల కోసం మెడికల్ కాలేజీను స్కాముల కింద మార్చేసి తనకు కావాల్సిన వాళ్ళ కోసం మెడికల్ కాలేజీలు అవ్వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. 0 వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి
ప్రతి మెడికల్ కాలేజీలోనూ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ఉండాల్సిన డాక్టర్లు ఉండేట్టుగా, ఉండాల్సిన నర్సులు ఉండేట్టుగా 0 వేకెన్సీ పాలసీ మేము తీసుకొని వస్తే ఈరోజు మళ్ళీ హాస్పిటళ్లలో మందుల కొరత, హాస్పిటళ్లలో నాడు నేడు ఆగిపోయింది, హాస్పిటళ్లలో డాక్టర్ల కొరత, హాస్పిటళ్లలో నర్సుల కొరత, ఆరోగ్యశ్రీ బిల్లులు ఇచ్చే కార్యక్రమం లేదు. ఈరోజు పిల్లలకు సంబంధించి జనవరి నుంచి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్కు సంబంధించిన విద్యా దీవెన సొమ్ము మామూలుగా మేలో ఇవ్వాలి. తన ప్రభుత్వం వచ్చింది జూన్లో వెంటనే అది ఇచ్చేయాలి. ఇంతకుముందు కోడ్ అనుకుంటే కోడ్ తర్వాత వచ్చిన తర్వాత ఇవ్వాలి. ఈరోజు జనవరి ఫిబ్రవరి మార్చికు సంబంధించిన క్వార్టర్ పెండింగ్, ఏప్రిల్ మే జూన్కు సంబంధించిన క్వార్టర్ పెండింగ్, జూలై ఆగస్ట్ సెప్టెంబర్ కూడా క్వార్టర్కు సంబంధించి 3 క్వార్టర్లకు సంబంధించిన విద్యా దీవెన సొమ్ము పెండింగ్. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి 3 నెలలకు ఒకసారి, 3 నెలలు అయిపోయిన వెంటనే విద్యా దీవెన సొమ్ము ప్రతి అమ్మ ఖాతాలోను, ఆ పిల్లాడి ఖాతాలోను, ఆ పాప ఖాతాల్లోనూ, 2 జాయింట్ అకౌంట్లలో నేరుగా పడిపోయింది. ఈరోజు విద్యా దీవెన 3 క్వార్టర్లకు సంబంధించి బిల్స్ పెండింగ్ ఉన్నా పట్టించుకునే నాతుడు లేడు. వసతి దీవెన ఇవ్వాల్సింది ఇవ్వకుండా అది కూడా పంపించేట్టుగా అమ్మఒడి అనే సొమ్ముతో తల్లి ఖాతాల్లోకి నేరుగా పడిపోయే పరిస్థితి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అమ్మఒడి గాలికి ఎదిలేశారు. గోరుముద్దలో రోజుకొక మెనూ పెడుతూ పిల్లలను అల్లారు ముద్దుగా చూసుకుంటా ఉన్న వాళ్ళ మేనమావ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పిల్లలు ఇవాళ తిండి తినలేక పిల్లలు ధర్నాలు చేస్తూ హాస్పిటల్లోకి ఇవాళ చేరుతా ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. బడులలో ఇంగ్లీష్ మీడియం గాలి కొదిలేశారు. టోఫుల్ అన్నది 3వ తరగతి నుంచి పీరియడ్గా పిల్లలకు పెడుతూ ఇంగ్లీష్లో తర్ఫీదిచ్చే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తూ ఉంటే ఈరోజు టోఫుల్ క్లాసులను పూర్తిగా ఎత్తేసినారు. నిజంగా నేను ఆశ్చర్యం కలుగుతూ ఉంది. గవర్నెన్స్ విషయంలో అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, అదే వాళ్ళ జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆ పేదల జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి పథకము డోర్ డెలివరీ జరిగేది. పెన్షన్ ఇంటికే వచ్చేది, రేషన్ ఇంటికే వచ్చేది. ఈరోజు పెన్షన్ గాలి కొదిలేసినారు. జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సి వస్తూ ఉంది. ఈరోజు రేషన్ అన్నది ఇంటికి రావడం అన్నది కథ దేవుడెరుగు, వస్తే చాలన్నట్టుగా తయారైపోయింది. ఇంటి వద్దకే వచ్చే వాలంటీర్ల వ్యవస్థ కుప్పకూలిపోయింది. వాలంటీర్లను మోసం చేసినారు. సచివాలయ సిబ్బందిని కూడా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళను అక్కడికి ఇక్కడికి సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు అక్కడికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ ఆర్డర్లతో చేసేసి సచివాలయ వ్యవస్థను కూడా కుప్పకూల్చారు. గవర్నెన్స్ లేదు, డోర్ డెలివరీ లేదు, స్కూళ్ళు బాగలేవు, స్కూల్ పిల్లలకు ఇచ్చాల్సిన విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి ఇవన్నీ కూడా ఆగిపోయాయి. హాస్పిటల్స్ బాగలేవు, రైతుల పరిస్థితి బాగలేదు. ఇక సూపర్ 6, సూపర్ 7 గురించి మాట్లాడాల్సి వస్తే వాటి గురించి ఏమైనా అయ్యా చంద్రబాబు అని అంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వచ్చే మాటలు ఏమిటి? సూపర్ 6 అంటే ఏమిటి నాకు గుర్తులేదే. సూపర్ 6 సూపర్ 7 ఇవా రాష్ట్రంలో అని ఇవ్వాలంటా ఉన్నాను. ఇవాళ నిజంగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అడుగుతాను, ఎన్నికలప్పుడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఏమిటి? ఎన్నికలప్పుడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థిని ఇంటికి పంపించి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ అన్న మాటలు ఏమిటి? పిల్లాడు కనపడితే చాలు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 సంతోషం. ఇంట్లో నుంచి ఆ పిల్లల అమ్మ బయటకు వచ్చింది అనంటే, ఆ అమ్మతో పాటు వారి చిన్నమ్మనో వారి పెద్దమ్మనో బయటకు వచ్చిందనంటే నీకు ఇంట్లో నుంచి 50 ఏళ్ళ పైచిలకు ఉన్న మహిళ బయటకు వస్తే చాలు. ఇంట్లో నుంచి 50 ఏళ్ళు పైచిలకు ఉన్న మహిళ బయటకు వస్తే చాలు
జగనన్న చేయూత కింద ఇచ్చింది మీకు కేవలం 18,000. చంద్రన్న వస్తున్నాడు, మీకు సంవత్సరానికి 48,000 ఇస్తాడు. మీకు సంతోషం. ఇదే చేద్దాం చంద్రబాబు నాయుడు. ఇంట్లో నుంచి ఒక 20 ఏళ్ళ పిల్లాడు బయటకు వస్తే చాలు, చంద్రన్న వస్తున్నాడు, నీకు నెలకు 3,000. సంతోషమా నీకు అని అనేవాడు. ఇంట్లో నుంచి కండువా వేసుకొని రైతు బయటకు వస్తే మీకు 20,000. సంతోషమా? నేను అడుగుతా ఉన్నా, సూపర్ 6 అన్నావు, సూపర్ 7 అన్నావు, ఇంటికి వెళ్ళి అబద్ధాలు చెప్పావు, మోసం చేస్తా ఉన్నావు. మోసంలో నుంచి కోపం పుడతా ఉంది. ఆ కోపంలో ప్రజలు రోడ్డు ఎక్కకూడదు అని చెప్పి, ప్రజల తరపున ఎవరు ఉండకూడదు అని చెప్పి ఎంతటి దుర్మార్గంగా కేసులు పెడతా ఉన్నారు. ఎంత దుర్మార్గం.